రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదండి, దాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, బాగోలేదు సినిమా అని. అసలు ఏంటి, నిజంగానే బాగోలేదా? సరే, గేమ్ చేంజర్ అనేటువంటిది దీని గురించి చెప్పాలంటే అది చాలా పెద్ద పొలిటికల్ ప్రాజెక్ట్ అండి. అది అసలు గేమ్ చేంజర్ 1, గేమ్ చేంజర్ 2 అని కూడా ఉంది. చాలామందికి ఆ విషయం తెలీదు. రీసెంట్గా శంకర్ గారు కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. గేమ్ చేంజర్ అనేటువంటిది వాళ్ళు 5 గంటల షూటింగ్ చేశారు. మొత్తం 5 గంటల నిడివేది. గేమ్ చేంజర్ 1, గేమ్ చేంజర్ 2 పార్ట్స్గా తీశారు అది యాక్చువల్గా. దానికి అందుకనే అంత పెద్ద బడ్జెట్ కూడా అయింది. వాళ్ళు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేయాలని అనుకోవడం జరిగింది. కానీ అందులో ఏంటంటే దురదృష్టవశాత్తు అది మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించింది జనాలకు. అందులో ఉండేటువంటి అనేక టాపిక్స్ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రముఖ లీడర్స్ని వ్యతిరేకంగా తీసినట్టుగా అనిపించింది. దానివల్లనే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ మెల్లగా లేట్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా చాలా కాలం పట్టింది. అది కొన్ని సంవత్సరాలు పట్టింది. వాస్తవాన్ని అన్ని సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు సినిమా అది, కానీ కొన్ని సంవత్సరాలు పట్టింది. అది ఇప్పటికి దాన్ని తీసుకొచ్చారు, రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికే కూడా అల్లు అర్జున్ గారి మధ్య మరియు మెగా ఫ్యామిలీ మధ్య విపరీతమైనటువంటి విభేదాలు ఉన్నాయి. కరెక్ట్గా విభేదాలు ఉన్నటువంటి టైంలోనే ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. శంకర్ గారు కూడా అంతకుముందు ఆయన దగ్గర సుజాత గారిని ఒక గొప్ప రైటర్ ఉండేవారు. ఆయన ఉంటే వల్ల ఆయన బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గర కూడా భారతీయుడు 2 ఫ్లాప్ అవడంతో ఆ విధమైనటువంటి వాళ్ళు మానసిక బాధలో ఉన్నారు. ఆ ఎఫెక్ట్ కూడా గేమ్ చేంజర్ మీద పడుతుందేమని భావించి ఈ గేమ్ చేంజర్ 2 అనేటువంటి దాన్ని కూడా రిలీజ్ చేయకుండా ఆపేశారు వాళ్ళు. ఆ రెండు కలిపేసేసి కేవలం 2.5 గంట సినిమాగా మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన దిల్ రాజు గారే స్పష్టంగా చెప్పడం జరిగింది మీటింగ్లో. తాను మొత్తం ఎడిటింగ్ చేసి కేవలం మాకు 2.5 గంట అవుట్పుట్ మాత్రమే కావాలి. సినిమా బాగోలేదు అంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అసలు దానికి కారణం ఏంటి? నిజంగానే బాగోలేదా సినిమా? సినిమా ట్రోలింగ్ అంటే సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఓకే, మీకు ఫస్ట్లో చూడండి, ఆయన రైల్లో వెళ్తూ ఉంటారు. రైల్లో వెళ్తుంటే కొంతమంది అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే వాళ్ళతో యుద్ధం చేసి ఆయన వాళ్ళ కింద తీసి రైలు పట్టాలకు కట్టేస్తారు. అప్పుడు హెలికాప్టర్ మీద విలన్ వస్తాడు. ఈ హెలికాప్టర్ మీద విలన్ రావడం ఏంది? ఈ విషయాలన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే శంకర్ గారి సినిమాలంటే ఎక్కువ మంది ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఆయన రియాలిటీ దగ్గరగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కొన్ని సినిమాలు కొన్ని సంఘటనలు కూడా రియాలిటీకి దగ్గరగా లేవు. రియాలిటీ చాలా దూరంగా ఉన్నాయి. అదే కాకుండా ఓటింగ్ మిషన్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చి తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం, వాటితో ఫైటింగ్లు చేసుకోవడం, అవన్నీ వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే కొంతమంది రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ కావాలని ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. అది నిజం కాదంటారా? సినిమా బాగోలేదు కాబట్టి బాగోలేదని చెప్తున్నారంటారా? సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అదే చెప్తుంది, 2 పార్ట్లుగా తీయాల్సిన సినిమాని కుదించి ఒక పార్ట్గా తీశారు. తీయటం వల్ల అందులో ఉండేటువంటి కొంత కథనం అనేది మిస్ అయింది. దీన్ని వెంటనే కూడా అల్లు అర్జున్ గారే వాళ్ళ యొక్క ఫ్యాన్స్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు, ట్రోల్ చేశారు. ఖచ్చితంగా నెగిటివ్ ట్రోల్. ఈ నెగిటివ్ ట్రోల్ అనేది ఇదివరకు కూడా జరిగింది. ఎలాగంటే విజయ్ దేవరకొండ గారు ఒక సినిమా తీసినప్పుడు వాస్తవానికి ఆ సినిమా అనేది చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, లైగర్ సినిమా. ఆ టైంలో మేము మా ఫ్రెండ్స్ వెళ్ళడం జరిగింది. సినిమా చూస్తే బాగానే ఉంది, కొన్ని సన్నివేశాలు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పర్వాలేదు, యావరేజ్ సినిమా. మరీ తీసి పడేయాల్సినంత సినిమా కాదు అది. కానీ దానికి కొంతమంది ఈ మధ్యన కూడా మొదటి రోజు నుంచే నెగిటివ్ ప్రయాణం. ఇప్పుడు ఎవరైతే 10 మంది కలిసి ఒక నెగిటివ్ మాట అంటే అదే నిజమైపోయినట్టుగా కూడా నెగిటివ్ ఒక ప్రచారం చేయడం ద్వారా ఒక సినిమాని దెబ్బతీయటం అనేటువంటిది ఈ మధ్య జరుగుతున్నటువంటి అది చాలా చాలా మంచి విషయం కాదు. అది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇవి కొన్ని కోట్ల రూపాయలు, 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి సినిమా కేవలం కొన్ని నెగిటివ్ రివ్యూస్ వల్ల కూడా అది తగ్గిపోయింది. జనాలు ఎవరు లేరు. మొన్న వెళ్ళాను, ఖాళీగా ఉంది. గేమ్ చేంజర్ సినిమా మొన్న వెళ్ళారు, ఖాళీగా ఉంది. ఒక మొక్కలు మీరు ఏం చెప్తున్నారు? సినిమా నిజంగానే బాగుందా లేదా చెప్పండి. సినిమా అనేది బిలో యావరేజ్ అండి. బిలో యావరేజ్, గొప్పగా ఏం లేదు. అంటే కావాలని ట్రోల్ చేయట్లేదు అంటారు మీరు? ట్రోల్ వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకొని ఇంకొంత నెగిటివ్ ట్రోల్ చేసి కూడా దాని గురించి కూడా దాని కింద తీయడం జరిగింది. శంకర్ డైరెక్షన్ బాగోలేదా? అది కాదండి, యాక్చువల్గా అది 2 పార్ట్ల సినిమాని ఒక పార్ట్తో బయటికి తెచ్చారు. గేమ్ చేంజర్ అనేది 5 గంటల సినిమా. అది ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో, 5 గంటల సినిమా ఇది. దాన్ని దిల్ రాజు గారు ఓన్లీ 2.5 గంటల్లోనే కుదించి వేసి ఎడిటింగ్ చేసి తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు అవి మిస్ అవ్వడం వల్ల కనెక్టివిటీ పోయి
బాగలేదు అనేటువంటి టాక్ కూడా బయటకు అంటే చాలా మంది పుష్ప లెక్క స్మగ్లింగ్ సినిమాలకే మొత్తం పబ్లిక్ పోతారు, ఈ మంచి మెసేజ్ ఉన్న సినిమాని మొత్తం నెగిటివ్ వేసేస్తారు అట్లా అని అంటే. సన్నివేశాలకి పుష్ప సినిమా చాలా గొప్ప సినిమా అండి. యాక్చువల్గా పుష్ప సినిమా ఏంటంటే ఒక మామూలు వ్యక్తి కూడా ఆత్మవిశ్వాసం కనుక ఉంటే హై లెవెల్కి వెళ్ళొచ్చు అని చెప్పే సినిమా అది. పుష్పలో ఇక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా ఏం లేదు. అంటే సినిమా సన్నివేశాలు రియాలిటీ దగ్గరగా ఉన్నాయి పుష్ప సినిమాలో. అంటే మన సినిమాలో అట్లా స్మగ్లింగ్ చేసుకుంటానే కదా. స్మగ్లింగ్ సినిమాలు చూపించేందులో ఎవరు చేయరండి, అంత ఈజీ కూడా కాదు అది. సీన్ రియాలిటీగా ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎలక్షన్లో ఓటేస్తాము, ఓటు వేసి ఆ మిషన్స్ ఉంటాయి, అవన్నీ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకుపోయి ఒక రూమ్లో పెట్టుకోవచ్చా? దాని దగ్గర ఫైటింగ్ చేసుకోవచ్చా? అది ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుందా రియల్ లైఫ్లో? సినిమా అంటే సినిమానే అనుకోండి, కానీ కూడా కొన్ని సన్నివేశాలు రియాలిటీ దగ్గరగా ఉండాలి కదా. ఎంతో సెక్యూరిటీ ఉంటుంది, అట్లా రియాలిటీకి దగ్గరగా లేని సన్నివేశాలు తీశారు. అంటే పుష్ప 2 ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది రియాలిటీ దగ్గరగా ఉందంటారు మీరు? అది రియాలిటీ దగ్గరగా ఉంది. కథ బలంగా ఉంది. అది ఇక్కడ కథ బలంగా లేదు. ఎందుకంటే అలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ మిషన్ అంటే ఓటింగ్ మిషన్స్, వాటికి సెక్యూరిటీ చాలా బలం. కథలో బలం లేదు. ఒక శేషన్ అనే గారి గురించి తీసినప్పుడు శేషన్ గారి గురించి తీసినా బాగుండేది. కొన్ని ఇతర సన్నివేశాలు కూడా యాడ్ చేయడం వల్ల మొత్తం మీద కథ చెడిపోయింది. అప్పన్న క్యారెక్టర్ కూడా బలం లేదంటారు క్యారెక్టర్లో? అప్పన్న క్యారెక్టర్ని కూడా ఒక వీక్ పర్సన్గా చూపించడం జరిగిందండి. ఒక మోసపోయిన వ్యక్తిగా చూపించారు. తన క్యారెక్టర్ ఒక మోసపోయిన వ్యక్తిగా చూపించారు. తను రాజకీయాల్లో వద్దంటాడు, వద్దని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అంత బలహీనమైన వ్యక్తిగా అతను ఎందుకు చూపించారు? బలమైన వ్యక్తి కూడా చూపించలేదు క్యారెక్టర్. ఇదే శంకర్ గారు చెప్పేది కూడా అదే. అందరినీ బలమైన వ్యక్తులుగా చూపించాము, కానీ ఎడిటింగ్లో కొంత తీసేయడం జరిగింది. ఓన్లీ 2.5 గంటల సినిమా కావాలన్నారు దిల్ రాజు గారు, అలాగే ఇచ్చాం. అందుకనే ఒక మంచి హిట్ సాంగ్ కూడా ఒకటి మిస్ అయింది. అవును, ఏదైతే ప్రమోట్ చేశారో ఆ సాంగ్ లేదు అందులో. అది కూడా ఒక లోపం. ఇప్పుడైనా వాళ్ళు గేమ్ చేంజర్ 2 రిలీజ్ చేసుకోవచ్చు. ఎలాగుంది కదా ఇంకో 2.5 గంట సినిమా, దాన్ని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసుకుంటే అది బాగుంటుందేమో చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ.